ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక్కడ ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు గర్ల్ ఛానల్ శృతి. నేను మీ శృతి. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదేంటో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. సో ఈరోజు వీడియో వచ్చేసి వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ గురించి అండి. సో చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ 2 times 3 times ఆల్రెడీ వీడియో చేశాను, ఇంకా డౌట్స్ అడుగుతున్నారు. సో మళ్ళీ ఒకసారి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో చూసాక కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. సో మనకి వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్ వచ్చేసి మెయిన్గా అన్వాంటెడ్ హెయిర్ కండి. సో చాలామంది అడుగుతున్నారు ఫేస్కి యూస్ చేయవచ్చా అని. యూస్ చేయకపోవడమే బెస్ట్ అండి. సో ఎందుకు అని అంటే ఇది మనకి ప్రైవేట్ పార్ట్స్లో అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవడానికి బాగా పనిచేస్తుంది. సో దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 60 రూపీస్ 75 రూపీస్ ఉంది. సో ఇంతకుముందు 60 రూపీస్ ఉండేది, ప్రజెంట్ ఇది కొత్త ప్యాక్ అన్నమాట, అందుకే 75 రూపీస్ ప్రైస్. సో మనకి ఇందులో ఒక స్పాచులా అనేది వస్తుంది, పింక్ కలర్ ఉంది కదా, ఇది హెయిర్ రిమూవ్ చేయడానికి. సో ఈ స్పాచులాతోని మనం హెయిర్ని ఇలా మనం రేజర్ ఎలాగో ఇది అలాగన్నమాట. సో మనకి ఈ చూడండి ట్యూబ్ అనేది ఇలా వస్తుంది మనకి. ఇది ఒక 2 to 3 times వస్తుంది నార్మల్గా యూస్ చేస్తే. సో మనకి ఇందులో డిఫరెంట్ ఉంటాయండి, సెన్సిటివ్ స్కిన్ అని, హార్డ్ స్కిన్ అని. మనకి ఇందులో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, అలోవెరా అని కానీ, రోజ్ అని కానీ, సాఫ్రాన్ అని కానీ అలా. సో చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలా చూస్తున్నాను. సో నేను ఇలా హ్యాండ్ మీద అప్లై చేసి చూస్తే చాలామంది హ్యాండ్స్కి యూస్ చేయవచ్చా, ఫేస్కి యూస్ చేయవచ్చా అంటున్నారు. మనము ఒకవేళ బయటికి వెళ్ళి హ్యాండ్స్కి వ్యాక్స్ చేసుకునే టైం లేకపోతే మనం హ్యాండ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి అన్వాంటెడ్ హెయిర్కి అయితేనే చాలా బెస్ట్ అన్నమాట ప్రైవేట్ పార్ట్స్లో. సో ఇలా అప్లై చేసుకొని ఒక 6 minutes మినిమం 6 minutes ఉంచుకోవాలండి. 6 minutes ఉంచుకున్న తర్వాత మనం ఇలా స్పాచులాతోని మనకి హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఎప్పుడు కూడా యూస్ చేయొద్దు. ఆపోజిట్ మనకి హెయిర్ ఇలా డౌన్వర్డ్స్గా గ్రో ఉంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఇలా రిమూవ్ చేస్తే మనకి హెయిర్ అనేది మొత్తం రిమూవ్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మీకు హెయిర్ ఎటు గ్రోత్ ఉందో అట్టే చేస్తే మనకి హెయిర్ అనేది రిమూవ్ అవ్వదు. ఆపోజిట్ డైరెక్షన్లో రిమూవ్ చేయాలి స్పాచులాతోని. మినిమం ఒక 6 to 7 minutes అలా ఉంచుకోవాలి. సో చూడండి ఇలా మనం హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా. ఒకవేళ మీకు రిమూవ్ అవ్వట్లేదు అంటే ఇంకొక 2 minutes 3 minutes అలానే వదిలేసి ఆ తర్వాత రిమూవ్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, మీరు డిఫరెన్స్ చూడొచ్చు. నార్మల్గా సైడ్కి ఇక్కడికి మనకి ట్యాన్ అనేది కూడా రిమూవ్ అవుతుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఆ డిఫరెన్స్ అనేది వెంటనే కనిపిస్తుంది. సో నేను ఇక్కడ వాష్ చేసి కూడా చూపిస్తాను హ్యాండ్ అనేది. సో పక్కన మాత్రం నాకు ఈ హెయిర్ అనేది మొత్తం ఉంది. నేను ఎక్కడైతే వీట్ యూస్ చేశానో అక్కడ సాఫ్ట్గా అయిపోయింది, ట్యాన్ కూడా రిమూవ్ అయింది. సో మీరు నార్మల్గా ప్రైవేట్ పార్ట్స్లో అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా వ్యాక్స్ చేసుకునేంత టైం లేదు బయటికి వెళ్ళి అనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా మనము ఒక 5 minutesలోనే ఇలా పార్టీస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకసారి కూడా మనం ఈ వీటితోనే చేసుకోవచ్చు, బయట వ్యాక్స్ చేసుకునేంత టైం లేదన్నప్పుడు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.